వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను ఇండియా నుంచి వచ్చిన తర్వాత. అండ్ శ్రీ వీక్ ఆఫ్ ఉంటే మేము ఈవినింగ్ బయటకైతే స్టార్ట్ అయ్యాం గైస్. మార్నింగ్ నుంచి చాలా వర్క్స్ ఉండే ఇంట్లో, అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ ఇంకా అలా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. అండ్ మేము వచ్చేసి బయటకైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ అప్పుడే మాకు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి మస్కట్లో. మార్చ్ ఫస్ట్ వీక్ అయిపోయింది అంతే, అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఫుల్గా. ఇంక ఇప్పటి నుంచి ఫుల్ ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు గైస్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వ్లాగ్. అండ్ ఇట్స్ 6:30 కదా. మనకి ఇక్కడ రమదాన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్వరు ఉండరు అనమాట రోడ్స్లో. ప్రేయర్ టైం కాబట్టి చాలా తక్కువ ఉంటుంది బయట, అస్సలు క్రౌడే ఉండదు, ట్రాఫిక్ కూడా ఉండదు అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే కూడా మొత్తం ఎంప్టీ రోడ్స్ ఉంటుంది అనమాట ప్రేయర్ టైం అప్పుడు. నార్మల్ డేస్లో అసలుకి ఇక్కడ నుంచి లులుకి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నాకు తెలిసి మస్కట్లో మోస్ట్ ట్రాఫిక్ ఇక్కడే ఉంటుంది కదా. బిజియెస్ట్ సిగ్నల్ అనమాట ఇది. ఇంతసేపు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఆ సర్కిల్ దాటడానికే ఇట్ విల్ టేక్ అప్ టు 10 minutes లైక్ దట్. అండ్ మనమైతే ఇప్పుడు అవన్నీ స్మాల్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసి ఇంకా ఉమాన్ అవెన్యూ స్మాల్కి అయితే రీచ్ అయ్యాము. ప్రేయర్ టైం కాబట్టి పెద్ద ట్రాఫిక్ లేదు అండ్ క్రౌడ్ కూడా లేదు. సో ఇక్కడ వచ్చేసి మంచి డెకార్ చేస్తారనమాట. రోడ్ సైడ్స్ కానీ ప్రతి మాల్స్ దగ్గర లైటింగ్స్తో ఫుల్ బాగా చేస్తారు. గ్రాండ్ ఫెస్టివల్ కదా ఇది ఎంతైనా. సో చాలా బాగుంటుంది చూడడానికి, సిటీ అంతా కలర్ఫుల్ లైట్స్తో. రీచ్ అయిపోయినాం మేము. అండ్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తాం చూద్దాం. నీ బర్త్డేకి ఏమన్నా డ్రెస్సెస్ నీకు చూస్తాం, ఏమని చూస్తాం గైస్ ఇక్కడ కలెక్షన్ ఎట్లుంటాయని. అండ్ వాటర్ బాటిల్ మేము ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాం అనమాట. శ్రీ అన్నట్టుగా నా బర్త్డే అయితే నెక్స్ట్ మంత్ ఉంది. ఆల్రెడీ మార్చ్లో ఇంకా వన్ అండ్ హాఫ్ వీక్ అలా అయిపోయింది. సో ఇంకా చూస్తున్నాను కలెక్షన్ అనమాట అన్ని చోట్ల. అండ్ ఇప్పుడు రమదాన్ సీజన్ కాబట్టి ఇక్కడ రమదాన్ కోసం కూడా కలెక్షన్స్ చాలా కొత్తగా వస్తాయి. అదొక బెనిఫిట్ నా బర్త్డేకి. కానీ మనం చాలా పిక్కీ అయిపోతాం. సో దానికోసమే ముందే అన్ని బ్రాండ్స్లో అయితే కలెక్షన్ అయితే చూస్తున్నాను. చూసి ఒక ఐడియా పెట్టుకుంటే నాకు ఈజీ అవుతుందని చూస్తున్నాను గైస్. అందుకే ఇక్కడ కొన్ని చూశాను. అండ్ శ్రీకి నచ్చినవి కూడా నాకు కొన్ని సజెస్ట్ చేశాడు, ట్రయల్ చేసి చూశాను అనమాట. బాగుంది అది. అండ్ నాకు వచ్చేసి డెనిమ్ డ్రెస్సెస్ చాలా ఫేవరెట్ అనమాట. షర్ట్స్ ఆర్ డెనిమ్ డ్రెస్సెస్. ఇది బాగుంది, ఇది కూడా మోడల్ బాగుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ ఇక్కడ డెనిమ్ షర్టే వేసుకున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్. ఆ ఫ్లవర్స్ ఒకటి సెలెక్ట్ చేసిన 3 డ్రెస్సెస్ ఇప్పుడు ట్రయల్ వేసి చూద్దాం. ఐ లైక్ దిస్ బ్లూ. బాగుందా? ఫస్ట్ డ్రెస్ అయితే ఇలా ఉంది, మాకు నచ్చింది ఇద్దరికి. ఎందుక బ్లూ బాగుంటాయి కదా. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ వీనెక్ ఇదైతే బాగుంది, మోడల్ బాగుంది అండ్ కంఫర్ట్ వైజ్ బాగుంది అనమాట. కానీ నాకు ఈ కలర్ ఎందుకో డౌట్ ఉంది. ఇదైతే ఇంకా కంఫర్టబుల్గా లేదు. మీకేది నచ్చింది? కిడ్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎలక్ట్రానిక్ సెక్షన్కి అయితే వెళ్ళాము. నాకు పర్సనల్ ఫేవరెట్ ఏంటి అంటే కెమెరాస్ ఎక్కడ ఉంటే అక్కడ నేను వెళ్ళి అలా చూసి వస్తానమాట. అండ్ ఈ కెనాన్ పవర్ షాట్ V10 వ్లాగింగ్ కెమెరా అనమాట. ఇదిను ఆస్మో పాకెట్ నాకు రెండు నచ్చాయి. ఏదో ఒకటి కొనేంత డబ్బులు సేవ్ చేయాలా గైస్. అండ్ రమదాన్ సీజన్ కాబట్టి ఇప్పుడు దానికి తగ్గ డిస్ప్లేస్ ఉంటుంది అనమాట, అరబిక్స్ ఫ్యాషన్ అని చెప్పి అలా. సో కలెక్షన్ కూడా చాలా కొత్తగా వచ్చాయి. కానీ నాకేం పెద్ద నచ్చలేదు, ఎందుకంటే అంతా చూసే కాఫ్తాన్స్ టైపు, ఫుల్ మ్యాక్సీస్ టైప్ ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నాను అనమాట అన్ని కలెక్షన్స్. అండ్ మీకు ఇక్కడ
ఇంట్రెస్టింగ్ చూపిస్తాను చూడండి. అభయ అంటే మన ఇండియన్స్ ముస్లిమ్స్ బోర్కా వేసుకుంటారు కదా, దాన్ని వీళ్ళు ఇక్కడ అభయ అంటారు. వీళ్ళకైతే అభయ కలెక్షన్స్ ఉంటాయి, చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఆప్షన్స్ వీళ్ళకి. అండ్ వచ్చేసి మనకి బొటీక్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి అభయాకి సంబంధించిన బొటీక్స్ ఉంటాయి అన్నమాట. ముస్లిమ్స్కి చాలా బాగుంటాయి. ఒమానీస్ డిఫరెంట్వి యూజ్ చేస్తుంటారు, చూడ్డానికి బాగుంటాయి గైస్. అవంతా కాఫ్తాన్స్ ఇలాంటివి, అభయాస్, వీళ్ళకి అవే బొటిక్స్ అనమాట. మనకి మామూలు డ్రెస్సింగ్ లెహెంగాస్ అలా ఎలానో అలా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా రమదాన్ సీజన్ కాబట్టి మాల్స్లో కూడా యాజ్ యూజువల్ ఇలాంటి డెకర్ అయితే ఉంటుంది. ఏ మాల్కి వెళ్ళినా ఫుల్ లైటింగ్స్తో. మన ఇండియాలో కూడా ఏ ఫెస్టివల్కి తగ్గట్టుగా అలా అయితే అరేంజ్ చేస్తుంటారు కదా, సో అంతే అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. ఇంక ఇక్కడ మా శ్రీకి కాల్స్ వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోన్ అయితే వదలడు. అండ్ మాట్లానికి వెళ్ళామన్నమాట. ఇది ఇంకొక స్టోర్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎంత బాగుంది చూసారా, అది బేబీ టవల్ అనమాట. ర్యాప్ చేసి బొమ్మ పట్టుకుంది, గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది. కిడ్స్ కలెక్షన్ అయితే లిటరలీ ఏం మ్యాడ్ ఉన్నాయి గైస్, బాగున్నాయి. అసలు ఈ కప్ ఎక్కడి దాకా తెచ్చుకోవాలండి, 5.9 మళ్ళా ఇట్లా మనం తగిలించుకోగలమా అసలు, ఎందుకు ఇట్లాంటివి. ఇదైతే క్యూట్ ఉంది, ఈ డెకర్ బాగున్నాయి కదా, క్యూట్గా చూపి. ఇక్కడ మాతలాన్ స్టోర్ చాలా పెద్దగా ఉంది అండ్ కలెక్షన్ కూడా ఉంది. ఇక్కడ చూసారా మై ఫస్ట్ ఈద్ అంట, బేబీ ఫ్రాక్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి మేము ఇంకా యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళాం, పక్కనే ఉండే. శ్రీకి మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉండే, చూపిద్దామని. తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మ్యాక్బుక్ ప్రో ఇంకా ఐప్యాడ్ ప్రో ఇవన్నీ చూస్తున్నాను. ఎప్పటికన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి గైస్, బాగుంటుంది. అండ్ శ్రీ ఇక్కడ మొబైల్స్ చూస్తున్నాడు, లేటెస్ట్ ఇదే అనమాట ఐప్యాడ్ ప్రో. మ్యాక్బుక్ ప్రో బాగుంది, కానీ నాకు ఐప్యాడ్ ప్రో ఎందుకో ఇంకా బాగా అనిపించింది. కాంపాక్ట్గా ఉంది అండ్ మెయిన్లీ నాకైతే చాలాసేపు స్పెండ్ చేసిన తర్వాత అండ్ ఆప్షన్స్ అంతా చూస్తుండగా ఎడిటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది. చాలామంది చెప్పడం వరకు విన్నాను, కానీ చాలాసేపు అయితే ఆ రోజు స్పెండ్ చేశాను. ఐ లవ్డ్ ఇట్ గైస్, మేనిఫెస్టింగ్ ఫర్ దట్. చూద్దాం. తర్వాత ఇంకా శ్రీకి ఒక వర్క్ అయితే ఉన్నింది, ఐ చెకప్ చేపియాలి తనకి నార్మల్గానే. అంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మనకు రినివల్ కావాలంటే ఇది మ్యాండేటరీ అనమాట. దానికోసమే వెళ్ళాము. ఇంకా వాళ్ళు మనకు రిపోర్ట్ మెయిల్కి ఇస్తారనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నాము గ్లాసెస్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. అండ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చాలా చాలా కాస్ట్లీగా ఉన్నాయి గైస్. అండ్ మీకైతే ఒకటి చూపిస్తాను చూడండి, ఆ పర్టికులర్ షేడ్స్ అవి 85,000 అనమాట. అండ్ తర్వాత వచ్చేసి గోల్డ్ షాప్కి కూడా వెళ్ళాము. అదేంటి అన్నీ ఒకటేసారి ఎందుకు తిరుగుతున్నారా అని మీరు అనుకుంటా అంటారు. ఇంకా మాల్కి వెళ్ళాము, ఆ రోజు చాలా ఫ్రీ టైం ఉన్నింది కాబట్టి ఫుల్ తిరిగామన్నమాట, చూసాము. అండ్ ఈ చైన్ చాలా బాగుంది కదా చూడ్డానికి, సో అది చూసాం. తర్వాత శ్రీ కార్డస్ చూస్తున్నాడు అనమాట, తనకు ఎప్పటి నుంచో కార్డస్ అంటే ఇష్టం. కానీ చూస్తుంటే ప్రైజెస్ చాలా టూ మచ్ ఉన్నాయి గైస్. అసలుకి గోల్డ్ ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో. ఇంకా 18 క్యారెట్స్ ఇదేమో తెలియదు, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. కొన్ని చూసాను ఊరికే. అండ్ విండో షాపింగే అనమాట, ఏం తీసుకోలేదు మేమేమి, జస్ట్ చూసాము ఐడియాగా ఊరికనే ఎలా ఉన్నాయి మోడల్స్ ఇప్పుడు అని చెప్పి అంతే. ఇంకా ఫైనలీ షాపింగ్ అయిపోయింది, ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాను, తిరిగి అలసిపోయాను అనమాట. థ్యాంక్ యూ. एक्स्ट्रा स्पून दे दिया जी, 2 स्पून. ఓకే, థ్యాంక్ యూ. మాల్లో అంతసేపు తిరిగి టైర్డ్ అయిపోయినాం కదా, సో ఏమన్నా తిందామని చెప్పి హలీం తిందామని పిస్తా హౌస్కి అయితే తీసుకొని వచ్చాడు శ్రీ. తనకు హలీం అంటే చాలా ఇష్టం. అండ్ రమదాన్ సీజన్ అప్పుడు మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీళ్ళ దగ్గర. సో ఇంకొకటి వీళ్ళ దగ్గర బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ సర్వీస్ గైస్. మన కార్ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకొని మనకు తెచ్చిస్తారనమాట. మేబీ ఇండియాలో కూడా ఉండొచ్చు టేక్ అవేస్, మనమే తీసుకోవాలనుకుంటా, వాళ్ళు తెచ్చి అయితే ఇవ్వరు. కానీ ఇక్కడైతే వన్ థింగ్ ఐ లవ్ ద మోస్ట్ అంటే వీళ్ళ సర్వీస్. మనం ఒక్కోసారి ఏం రెడీ కాలేదు, రెస్టారెంట్కి ఇప్పుడు వెళ్ళలేని ఓపిక లేదంటే కూడా కార్లో హ్యాపీగా కూర్చోవచ్చు. సో దీనివల్ల నేనైతే ఫుల్ బద్ధకం కూడా అయినాను కొన్నిసార్లు. అదనమాట, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ప్రైవేట్ స్పేస్, మన కార్లో మనం కూర్చొని హ్యాపీగా తిని రావచ్చు. అక్కడికి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు, వెళ్ళాలని ఇష్టం ఉన్నప్పుడు కూడా వెళ్ళచ్చు, అంతే అనమాట. వేరేలాగా అనుకోవద్దండి, చాలా మంది ఒమాన్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నాకు టేము నుంచి పార్సల్ అయితే వచ్చింది గైస్. దీంట్లో నేను ఏం ఆర్డర్ చేశానో చూపిద్దామని ఇక్కడ మీకు చూపిస్తున్నాను.
ఏదైనా పార్సల్ వస్తే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఉంటాం కాబట్టి. నేను వచ్చేసి సైడ్ టేబుల్ ఆర్డర్ చేశాను సోఫా దగ్గరికి. అది చాలా ఈజీగా ఉంది ఫిట్ చేయడానికి కూడా, అండ్ చాలా బాగుంది గైస్, క్యూట్గా చూడండి, బాగుంది కదా. సో ఇది ఒకటి ఆర్డర్ చేశాను. గైస్, టేము పార్సల్ మీరు చూసే ఉంటారు. సో వాటిలో ఏమేమి వచ్చాయి, టేబుల్ అయితే చూపించాను కదా, దాని తర్వాత వచ్చినవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది అప్రాన్ కొన్నాను నేను. సో ఈ ప్రింట్ నాకు నచ్చి ఈ యాప్రాన్ అయితే తీసుకున్నాను ఒకటి. ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇది మనం ఫిక్స్ చేసుకొని బెడ్ కింద, అదే కాట్ కింద ఉన్న డస్ట్ అలా రిమూవ్ చేసుకునేకి యూజ్ అవుతుంది. సో దానికోసం క్లీనింగ్ పర్పస్ ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇవైతే ఆర్డర్ పెట్టాను గైస్, నాకు చాలా నచ్చాయి. పెప్పర్ మిల్లర్, ఇది ఇట్లా చెయ్యొచ్చు. పెప్పర్ మిల్లర్ నాకు బాగా నచ్చాయి, ఇవి స్టెయిన్లెస్ స్టీల్. సో ఇవి ఆర్డర్ పెట్టా. అండ్ ఆఫ్టర్ దట్ ఇవైతే క్లచెస్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఈ 3 కలర్స్ 4 వచ్చాయి అన్నమాట. టోటల్ 4 వచ్చాయి ఇవి క్లచెస్. బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా బాగున్నాయి. సో ఇవి ఒకటి ఆర్డర్ చేశాను. తర్వాత చాలా రోజుల నుంచి ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నది గైస్ ఇది. సో ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను, పోర్టబుల్ హ్యూమిడిఫైయర్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ టైం నేనైతే టేములో నైట్ డ్రెస్, అదే నైట్ వేర్ ఆర్డర్ పెట్టడం. ప్యాంట్స్ వచ్చేసి ఫుల్ ప్యాంట్స్, తర్వాత టీషర్ట్స్ వచ్చేసి ఓవర్ సైజ్డ్ వస్తుంది అనమాట ఇలా. హ్యాపీ డే, ఇది బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది గై, స్మూత్గా ఉంది, బాగుంది. ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఆ తర్వాత శ్రీ కోసం కూడా ఫస్ట్ టైం అనమాట. మేము నార్మల్గా ఇంటికి కావాల్సినవి ఆర్డర్ చేశాను చాలాసార్లు, కానీ ఫస్ట్ టైం క్లాతింగ్లో అయితే కానీ ఆర్డర్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని. పర్లేదు, బాగుంది, డీసెంట్గా ఉన్నది ఆ ప్రైస్కి తగ్గట్టుగా. సో ఇంకొకటి ఇది శ్రీ కోసం ఈ టీషర్ట్ ఆర్డర్ చేశాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఓవర్ సైజ్డ్. అండ్ ఇది వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే స్పోర్ట్స్ వేర్ లాగా ఉందన్నమాట. ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఆఫ్టర్ దట్ నా ఫేవరెట్ ఒకటి ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇదేంటంటే ఇది ఇలా ఉంది కదా. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్సెన్స్ బర్నర్ అంటారు దీన్ని. సో నాకు అరబిక్ స్టైల్ బాగా నచ్చింది, క్యూట్ ఉంది, అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఎంత క్యూట్ ఉంది చూడు, అసలు ఫుల్ పింట్రెస్ట్ ఉంది చూసేకి. సో మార్నింగ్ టైమ్స్ అలా మంచిగా ఇంట్లో మనం సాంబ్రాన్ వేస్తాం చూడు, అలా ఉంటుంది అనమాట. సో దానికోసం ఇదైతే నేను ఆర్డర్ చేశాను. చాలా క్యూట్ ఉంది, చిన్నది. తర్వాత ఇంకా మనకు నచ్చేది గైస్, ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఈ చైన్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అందరి దగ్గర కనిపిస్తుంది నాకు. సో నాకు కూడా కొనుక్కోవాలనిపించింది అనమాట. ఇలా ఉంటుంది, మనం డెయింటీ జ్యువెలరీ అనమాట. సో ఇది కూడా నేను టేములో పర్చేస్ చేశాను. చాలా క్యూట్ అనిపించింది. ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ఆల్సో. మనం ఎప్పుడు టీషర్ట్స్ అలాంటివి వేస్తాం కదా, అలా పేర్ చేసుకోవచ్చు, బాగుంది. అదొకటి. లాస్ట్ ఐటమ్ గైస్, అయిపోయినాయి అన్నీ. ఇయర్ రింగ్సే మరి. మీరు అప్పుడు చూసింటే వ్యాలంటైన్స్ డే అప్పుడు తెప్పించుకోండిని అలాంటి హూప్, అది వేరే డిఫరెంట్ హూప్స్. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట, ఇలా ఓపెనింగ్ ఉంటుంది. సో ఇలా ఉన్నాయి హూప్స్, బాగున్నాయి. నాకు ఈ మధ్య ఎందుకో హూప్స్ బాగా నచ్చుతున్నాయి. సో ఐ బాట్ దెమ్. ఇవి ఒకటి. సో దాట్స్ ఇట్ గైస్, నేనైతే ఇవి కొనుక్కున్నాను. అండ్ ఆర్డర్ కూడా నేననే వచ్చింది. అండ్ లులుకి వెళ్ళినప్పుడు ఇదైతే నచ్చింటే తీసుకున్నాను అనమాట, కుర్తా. ఐమ్ లవ్వింగ్ ఇట్. ఇలా ఉంటుందన్నమాట. టోటల్ ఇలా వస్తుంది. సో వర్క్ అంతా ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్కి అంతా మంచి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట, చాలా బాగుంది. సో టేములో ఏం పర్చేస్ చేసినానో చూపించాను కదా, అందుకే ఇక్కడంతా చెత్త అయిందనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ అరేంజ్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.